ఏపీలోనే మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ 6 లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీపావళికి వీలైతే అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను. అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్కి అప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. అదే సమయంలో నేను ఎమ్మెల్యేస్ అందరినీ మిమ్మల్ని కోరేది గ్రామాల్లో ఆ రోజు 25,000 కిలోమీటర్స్ సిమెంట్ రోడ్లు వేసాం. మిగిలిన అన్ని సిమెంట్ రోడ్లు వేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మా అందరికంటే రిచెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన దగ్గరే డబ్బులు ఉన్నాయి. పంచాయతీల్లో ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. నరేగా డబ్బులు మీరు చూస్తే డిమాండ్ డ్రివన్. ఇది ఎంత పని చేపిస్తే అంత డబ్బులు వస్తాయి. 60% లేబర్, 40% మెటీరియల్ కాంపోనెంట్. ఈ రెండు మ్యాచింగ్ చేసుకుంటే ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మ్యాచింగ్ చేసుకుంటే పెద్ద ఎత్తున పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని, 10,000 కిలోమీటర్లు డ్రైనేజ్ కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్లో పెడతాం. ఇంకో పక్కన ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం.